పండుగలంటే పబ్లిక్ లా మస్తు జోరుంటది. ఎన్నికట ఆచారాలు కట్టుబాట్లను బట్టి ఒక్కో ఊళ్ళే ఒక్కో తీరుగా జరుపుకుంటారు. ఇక ఇప్పుడు ఈ ఉగాది పండుగ అనుకోండి, మన కాడెట్లా చేసుకుంటాం, పొద్దుగాలనే లేచి తలంటూ తానాలు చేసి ఇంటి దేవుళ్ళకు దీపాలు ముట్టించుకుంటారు. ఇంటి చుట్టూ మామిడి తోరణాలు కట్టుకొని అటెంక అవ్వ చేసిన ఉగాది పచ్చడి తాగుతాం. కానీ ఇగో ఈ ఊరోళ్ళు మాత్రం ఇగింత ఇచ్చంతరంగా చేసుకుంటున్నారు ఉగాది పండుగను. చూడుర్రి, తీపి పులుపు ఉప్పు కారం చేదు ఒకరు 6 తీర్ల రుసులు కలిపిన ఉగాది పచ్చడి తాగుతారు. యాపాకు పూతలు మామిడాకు తోరణాలతోని ఉగాది పండుగను మస్తు సంబరంగా చేసుకుంటారు మన తెలుగోళ్ళు. ఇది అందరికి అనుకున్న ముచ్చటే గాని ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు అన్నట్టుగా పండుగని కూడా ఒక్కో ఊళ్ళో ఒక్కో తీరుగా చేసుకుంటారు. అగో అట్టనే యాదాద్రి భువనగిరి జిల్లాలున్న మోత్కూరు ఏరియాలో కూడా అట్టనే ఇగింత ఇచ్చంతరంగా చేసుకుంటారు అక్కడి పబ్లిక్. ఉగాది పచ్చడి ఒకటే కాదు, ఊరి ముత్యాలమ్మకు బోనాలు పెడతారు, ఆటలు కోస్తారు. ఊరంతా మస్తు ఘనంగా చేసుకుంటారు ఉగాది పండుగని. ఊరికి తూర్పున ముత్యాలమ్మ, పడమర కూడా ముత్యాలమ్మ ఉంటుంది. ఈ ముత్యాలమ్మకు శ్రావణ మాసంలో పెట్టే బోనాల కన్నా ఈ మాసంలో అంటే ఈ ఉగాది ఈ చైత్ర మాసంలో పెట్టేటటువంటి ఈ బోనాలు చాలా పవిత్రమైనటువంటిది, ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు ఇగో ఇట్ట ఇంటింటికి బండ్లలో తీస్తారు. ఇంట్లో ఏ బండి ఉంటే ఆ బండిని ఇట్లా ముద్దుగా పూలు కట్టి బొట్లు పెట్టి సింగారిస్తారు. ఆటంక ఊరి ముత్యాలమ్మ గుడి చుట్టూ తిప్పుతారు. ఇది అక్కడ కొత్త ఏం కాదట, ఏండ్ల కామానంకేం చూస్తున్న ఆచారం అంటున్నారు అక్కడి పబ్లిక్. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ లేని విధంగా మోత్కూరులో ఈ ముత్యాలమ్మకు బోనాలు సమర్పించడం, అట్లాగే ఏటలు కోసుకొని ఈ ప్రాంతంలో మన ఉగాది రోజు ఉగాది పచ్చడి ఉంటుంది. కానీ మోత్కూరులో ప్రత్యేకంగా ఏటలు కోసుకొని ఎడ్ల బండ్లు బోనాలు వెళ్ళడం, ఎడ్ల బండ్లు తిరగడం పెద్ద ఆనవాయితీ. అగనట దీన్ని నాన్ వెజ్ ఉగాది పండుగ అంటదట. అందాజగా 100 ఏళ్ల కింద మసూచి అనేటి రోగం సోకి ఊరంతా అటిటైందట. గా రోగం ఊరికెంచి పోవాలని అప్పట్లో ఊరి ముత్యాలమ్మకు ఉగాది పండుగ నాడు బోనాలు పెట్టిదట. అప్పటి సంది ఇప్పటిదానిక అయితేనే 10 ఏడు ఉగాది పండుగ నాడు ఊరి ముత్యాలమ్మకు బోనాలు పెట్టుకుంటూ వస్తున్నారు అన్నట్టు. గట్ట చేస్తే ఊరికి ఏ చీడపీడలు తగలకుండా పబ్లిక్ అంతా సుఖ సంతోషాలతో ఉంటారు అనేది అక్కడ వాళ్ళ నమ్మకం. మంచిగా ఉన్నది కదా గల్ల ఆచారం. ఏదైతే గానీ వెనకడి ఆచారాలే అలాగుంటాయి పోండ్రి.